హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఇంకా ఇంట్లో పని అయితే చేశాను, కానీ ఇంకా మా పిల్లలు అయితే డ్రెస్ ఉంది అండి. కొంచెం ఒక ఆమెది అయితే కంప్లీట్ అయింది, ఇంకొక ఆమెది ఉంది. పిల్లలు అయితే ఒకటే సతాయిస్తున్నారండి. నాది కుట్టినవా నాది కుట్టినా అని ఒకటే నా ఎంబడి తిరుగుతూ ఉన్నారు. ఇంకేమది కుట్టినాకైతే ఇంకొక కస్టమర్ది ఉందండి, క్రాప్ టాప్ ఉంది, అది ఒప్పుకున్నాను. పండుగల టైం అయితే అసలు ఇంట్లో పనులు, ఇంకొకటి కస్టమర్స్కి అందియాల్సిన టైంకి ఇవ్వడం, రెండు టెన్షన్తో కూడుకున్న పనులండి. కానీ తప్పదు, చేసుకోవాలి. పని ఉన్నప్పుడే మనం పనులు అనేవి చేసుకోవాలి. అలా అని నేనైతే డిసైడ్ అవుతాను. ఏ పండగైనా ఏదైనా కస్టమర్స్కి అయితే నో అని చెప్పను. మా పిల్లలు అయితే రెడీ అయ్యి వేసుకున్నాక చాలా బాగుందని అందరూ అన్నారు. మేమైతే కళ్యాణం కాడికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి అయితే అయ్యగారు వచ్చేసి కళ్యాణంలో భాగంగా జీలకర్ర బెల్లం అయితే పెట్టడం అయితే జరిగింది. దండలు మార్చేసి అంతా చేపిస్తూ ఉన్నారు పంతులు గారు అయితే. ఇంకా మంగళసూత్రాలు కట్టియడం అంతా జరిగినాకైతే చూడండి, మంగళసూత్రాలు కూడా చూస్తున్నారు. అందరికీ మంగళసూత్రాలు అయితే కట్టిస్తున్నారు. చాలా అద్భుతంగా జరిగిందనమాట కళ్యాణము. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కళ్యాణం అయితే అయిపోవడం జరిగినాక మేమైతే అందరినీ భోజనాలకైతే వెళ్ళమని చెప్పారు. భోజనాలకైతే వెళ్ళాలండి. మేమైతే తినేసి వచ్చాము. ఇంకా కొందరు అయితే తింటూ ఉన్నారండి. నాకైతే తినడం అయిపోయింది. నేను వచ్చేసి స్వామివారిని అయితే దండం పెట్టుకొని స్వామివారి అక్షంతలు అయితే తీసుకొని వెళ్ళడానికైతే స్వామివారి విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళాను. చాలా మంది అయితే స్వామివారి విగ్రహాల దగ్గర బియ్యం పోసి స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకుంటూ ఉన్నారు. చాలా అద్భుతంగా జరిగిందండి కళ్యాణం. నాకు కూడా చాలా బాగా అనిపించింది. నేనైతే స్వామివారిని దర్శించుకుంటే వెళ్ళిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.